హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త మే 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ బంద్. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు మొత్తం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే మరోవైపు ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఏపీ ఆరోగ్యశ్రీ సేవలు నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలిపివేతలు చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. గత 6 నెలలుగా బకాయిల కోసం విజ్ఞప్తులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంపై ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అప్పుల పాలయ్యామని లేఖలో పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓకు నెట్వర్క్ ఆసుపత్రులు లేఖ రాశాయి. మే 4 నుంచి నగదు రహిత చికిత్సలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశాయి. కాగా ఆరోగ్యశ్రీ చికిత్సలు ఫీజుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడంతో పాటు 10 ఏళ్లుగా ప్యాకేజ్ ధరలు పెంచకపోవడం పట్ల ఇదివరకే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.